సింహాద్రి అయితే పద్మమ్మతో ఇలా అంటూ ఉంటాడు. ఒకసారి అమ్మాడికి ఫోన్ చేసి సీను ఉన్నాడో లేదో అడిగే అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో సింహాద్రి ఫోన్ తీసుకొని పద్మమ్మ అయితే కుట్టికి ఫోన్ చేస్తుంది. ఇక కుట్టి ఫోన్ అయితే ఏంటి ఫోను నాయన చేయమన్నాడా, నాయన నా కోసం చేయమన్నాడా అని చెప్పి ఆనంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇదేందయ్యా ఫోను చెయ్యమని చెప్పి తిరిగి నాకు ఇచ్చిస్తున్నావు, నువ్వే మాట్లాడు అని చెప్పి పద్మమ్మ అంటుంది. దాంతో సింహాద్రి అయితే లేదు లేదు నేను మాట్లాడను, ఆడున్నాడో లేదో అడుగు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో పద్మమ్మ అయితే నేను గట్ట మాట్లాడను అని చెప్పి ఫోన్ ఇచ్చేస్తుంది. ఇక సింహాద్రి అయితే కుట్టితో ఇలా అంటూ ఉంటాడు. ఏంటి వాడున్నాడా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో కుట్టి అయితే ఎవరు నాయనా అని చెప్పి అంటుంది. మరెవరు ఆ తిక్కలోడు సీను ఉన్నాడా లేదా, వాడు ఫోన్ కలుస్తలేదు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే కుట్టి అయితే లేడంట నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది. లేడంటే అంటే పక్కన ఉన్నాడా అని చెప్పి అంటే లేడు నాన్న లేడు అని చెప్పి అంటుంది. నీతోనే కదా వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాడు, లేకపోవడం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అలా సీను పక్కన చెప్తూ ఉంటే ఆనంది మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆనంది అయితే వాళ్ళ నాన్నకు అబద్ధం చెప్పి మొత్తం అక్కడికి వెళ్ళినంత వరకు ఏం జరిగిందో అవన్నీ చెప్తూ ఉంటుంది. చెప్పగానే అక్కడ ఉన్న సింహాద్రి అయితే ఇవన్నీ నాకెందుకు, ఆ తిక్కలోడు ఎక్కడున్నాడో ఏంటో అని చెప్పి అంటూ ఉంటాడు. నేను ఇక్కడ లేనని ఆనంది చెప్తుంది కదా, ఎందుకు మామ అలా అరుస్తున్నావు అని చెప్పి సీను అంటాడు. దాంతో సింహాద్రి అయితే ఒరే అందుకేరా నేను తిక్కలోడు అన్నది అని చెప్పి అంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.